హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పిల్లల స్కూల్కి వెళ్తున్నాను. పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఈ వ్లాగ్లో నేను మా పిల్లల స్టడీ గురించి, స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. వ్లాగ్ చూస్తూ ఉండండి కంటిన్యూగా. ఓకేనా? నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్తున్నాం. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందని నేను చూస్తున్నాను. ఏమంటే పైన లాఫ్ట్లో ఉడతలు వచ్చి పిల్లల్ని చేసినవి, అవి సౌండ్ చేస్తాయి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో పంట పొలాలను చూస్తే నాకు చాలా బాధేసింది. మొత్తం వాటర్ లేకుండా ఎండిపోయి ఏమీ పంట వేయకుండా ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే మళ్ళీ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కెనాల్లో వాటర్ ఉన్నాయి, చుట్టుపక్కలంతా పంట స్టార్ట్ చేశారు. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యి బయటకు వచ్చాము. ఇక్కడ మా పిల్లల చదివే స్కూల్లో గ్రీనరీ చాలా బాగుంటుంది. ప్లాంట్స్ చాలా ఉంటాయి. రిటర్న్ కూడా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ బ్యాంబూతో చేసిన బాస్కెట్స్, చాటలు అవి ఉన్నాయి. తీసుకుందామంటే మా హస్బెండ్ ఆపకుండా తీసుకొచ్చేసారు. నేను ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మా పేరెంట్స్తో వెళ్తేనే అది వర్కౌట్ అయ్యిద్ది. ఇక్కడ జ్యూస్ తాగుతున్నాం. ఎంత ఫుల్గా ఇచ్చేసాడు, చెయ్యి కూడా పట్టుకుంటే పోయేలాగా. అక్కడి నుంచి రిటర్న్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చెప్పాను కదా ముందు వీడియోస్లో, మేము మా మమ్మీ వాళ్ళు ఒకే ఊర్లో ఉంటామని. మా మమ్మీ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం చాలా ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ ఎక్కువ ఉండడం వల్ల చల్లగా, టెంపరేచర్లో తక్కువగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను హైబిస్కస్ లీవ్స్, ఫ్లవర్స్ కోసుకుంటున్నాను, ఎందుకంటే హెయిర్ ప్యాక్ కోసం. నేను లీవ్స్ కోసుకొని వచ్చేసరికి మా మమ్మీ టీ కూడా పెట్టారు. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఏమన్నాయి ఫ్రిడ్జ్లో, ఎలా పెట్టుకున్నారు అని. మా మమ్మీ, మా డాడీ చాలా నీట్గా పెట్టుకుంటారు. వాషింగ్ మిషన్ కూడా చూస్తున్నాను ఓపెన్ చేసి ఉంది ఏంటా అని. మళ్ళీ ఇంకోసారి గార్డెన్లోకి వచ్చాను, ఇంకా కొన్ని లీవ్స్ తీసుకుందాము అని. చూసారు కదా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. ఇవి ఇలా చూస్తే అర్థం కావు. గార్డెన్ టూర్ చేసి ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా కుదిరినప్పుడు. స్కూల్లో ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారు అంటే, మా పిల్లలు చాలా ఇంప్రూవ్ అయ్యారు, కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని, డిసిప్లిన్గా ఉంటున్నారు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఆనియన్ పకోడా చేశాను. స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నా మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంది. ఏంటంటే రీసెంట్గా కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి కదా. అది ప్రిన్సిపాల్ని పిల్లలు మర్డర్ చేయడము, టీచరు కొడితే బాబు చనిపోవడము, అసలు ఏం జరుగుతుంది, సొసైటీ ఎటుపోతుంది అనిపించింది. ఎందుకంటే అసలు పేరెంట్స్ ఎలా ఉన్నారు, టీచర్స్ ఎలా ఉన్నారు, ఎవరిది లోపం అని అసలు మనం ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. పేరెంట్స్ కూడా పిల్లలు ఎలాంటి థాట్స్తో ఉన్నారు, ఏం చేస్తున్నారు అని గమనిస్తూ ఉండాలి. అలాగే పిల్లలకి
వాళ్ళ థాట్స్ ఏంటో మనతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళలో ఎలాంటి నేచర్ డెవలప్ అవుతుంది అని మనం తెలుసుకోగలుగుతాం అనిపించింది నాకు. టీచర్స్ కూడా పిల్లల్ని బాగా నోటీస్ చేయాలి. ఎవరు వీక్‌గా ఉన్నారు, ఎవరు భయంగా ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అని. నాకైతే సీసీ ఫుటేజ్ చూస్తే నాకు టీచర్ కొట్టిన దెబ్బలు కాదు, భయంతోనే హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చిందేమో అనిపించింది. చాలా బాధేసింది. పిల్లల్ని ఇంట్లో పెట్టుకోవాలన్న భయం, స్కూల్‌కి పంపాలన్న భయం, బయటికి పంపాలన్న భయం. సొసైటీలో భయపడుతూనే మనం బతుకుతున్నామా అనిపిస్తుంది నాకు. నేను స్నాక్స్ చేసేసేలోపు గ్రోసరీ ఆర్డర్ పెట్టాను. అవి కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈరోజు చాలా వర్క్ ఎక్కువైపోయింది నాకు అనిపించింది. అంటే కొంచెం టైర్డ్ అయిపోయాను, జర్నీ చేశాను, ఇంట్లో వర్క్ కూడా ఎక్కువగా చేశాను, రెస్ట్ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇలా ఆనియన్స్, జింజర్ గార్లిక్ ఆర్గనైజ్ చేసి పెట్టాను. ఇంకా నుంచైనా మనము మన పిల్లల మీద ఫోకస్ పెడతాము. వాళ్ళకి స్టడీస్ కన్నా డిసిప్లిన్ నేర్పించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాము అనిపించింది నాకు. ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. యూట్యూబ్ నాకు మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. అంతకుముందు నా థాట్స్ నాలోనే ఉంచుకునేదాన్ని. ఇప్పుడు ఓపెన్గా చెప్పగలుగుతున్నాను. అట్లీస్ట్ డైలీ 2 hours అయినా పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు చేస్తున్న తప్పులు కూడా తెలియాలి మనకి, వాళ్ళు చేస్తున్న మంచి కూడా తెలియాలి. అప్పుడే కదా మనం వాళ్ళలో లోపాలని సరిదిద్దగలం. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మంచి పని చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలి, ఏదైనా తప్పు చేసినప్పుడు దండించాలి. ఇక్కడ నేను చింతపండు కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇక్కడ ఎక్సెస్ సరుకులు అయితే ఇలా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ వాకింగ్కి టెర్రస్ మీదకి వెళ్తే జాస్మిన్ చాలా ఫ్లవరింగ్ వచ్చున్నాయి. సో ఈరోజు కోసుకుందాం అనిపించింది నాకు. డైలీ అయితే అలాగే వదిలేస్తాను, మంచిగా బ్యూటిఫుల్గా మంచి స్మెల్తో ఉంటాయి అని చెప్పి ఈరోజైతే కట్ చేస్తున్నాను. మా జాస్మిన్ ప్లాంట్ పెట్టి 10 years అవుతుందండి. కింద నుంచి పై దాకా అంటే ఇంటి పై దాకా పెంచాను. ఎప్పుడు వర్షాలు వచ్చినా కానీ ఫ్లవర్స్ వస్తాయి. ఏ సీజన్ అయినా డైలీ ఒక్క ఫ్లవర్ అయినా వచ్చిద్ది. ఈ వీడియో అయితే ఇంతే అండి. లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదములు.